This content had some disturbing visuals and viewer discretion is advised. ఈ కంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయవచ్చు. మిమ్మల్ని తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. అయితే హైదరాబాద్లో నాగోల్లో ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక యువకుడు స్పాట్లోనే కింద పడిపోయి మరణించాడు. అయితే తరచుగా మనం చూస్తూ ఉన్నాం, చాలా హెవీగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు, హెవీగా స్ట్రెయిన్ అయినప్పుడు కుప్పగూలిపోయి అక్కడికక్కడే స్పాట్లో మరణించేటువంటి కొన్ని సందర్భాలను మనం గమనిస్తున్నాం. అయితే ఏకంగా హైదరాబాద్లో 25 ఏళ్ల యువకుడు, ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక 25 ఏళ్ల యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి నాగోల్లోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆయన పేరు గుండ్ల రాకేష్. సో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆటలు ఆడుతూ అప్పటి వరకు బాగానే ఆడుకున్నారు. ఇరువైపులా ఇద్దరు ఉన్నారు, ఆడుతూ ఉన్నారు. అంతలోనే ఒక్కసారి కుప్పగూలిపోయాడు. విజువల్స్ మీరు గమనిస్తున్నారు చూడండి, ఒక్కసారిగా కుప్పగూలిపోయి అప్పటి వరకు బాగానే ఉంది, చాలా బాగానే చలాగ్గానే ఆడుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. సో ఎటువంటి డిస్టర్బింగ్ కనిపించలేదు, ఎటువంటి మూమెంట్ కొంచెం డిస్టర్బింగ్ కనిపించలేదు. సో మళ్ళీ ఆయన సర్వ్ చేయడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ సర్వ్ చేసేందుకు వస్తున్నటువంటి ఆ క్రమంలోనే కాక్ తీసుకున్నాడు, తర్వాత దాన్ని హిట్ చేయబోయాడు, కదా కుప్పగూలిపోయాడు. సో గతంలో మనం చూసాం పునీత్ రాజ్ కుమార్ విషయంలో కూడా జిమ్ చేస్తూ కుప్పకూలిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇలా హెవీగా బాడీ పైన స్ట్రెస్ తీసుకున్నప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా హెవీగా ఎప్పుడైతే సామర్థ్యానికి మించి, అంటే మన బాడీ స్ట్రెంగ్త్కి స్టెబిలిటీకి మించి మనం స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, అటువంటి సందర్భాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా మరి ఆయన నిజంగానే హార్ట్ స్ట్రోక్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే మనకు అప్పుడప్పుడు గుండెపోటు వచ్చేటువంటి సమయంలో డాక్టర్స్ కానివ్వండి, ప్రజలంతా ఏం మాట్లాడుకుంటుంటారంటే హెవీగా వెయిట్ ఉన్నాడు, తీసుకోలేకపోయాడు, కొలెస్ట్రాల్, కొవ్వు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ 25 ఏళ్ల యువకుడికి ఏముంది? ఏమైనా హెవీగా బాడీ కనిపిస్తోందా? లేకపోతే ఆ యువకుడిలో ఏమైనా హెవీగా ఫ్యాట్ ఉన్నట్టు కనబడుతోందా? లేకపోతే గుండెపోటుకి ఇంకేం కారణమై ఉంటుంది? సో స్ట్రెయిన్ తీసుకోవడం, స్ట్రెస్ తీసుకోవడమే. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి ఆయనే గుండ్ల రాకేష్. సో 25 ఏళ్ల యువకుడు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంగా చేస్తూ ఉన్నాడు. సో 25 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోవడంతో ఇప్పుడు డైరెక్ట్గా ఆ సీసీటీవీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పటి వరకు చలాకీగా ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ యాక్టివ్గా ఉన్నటువంటి రాకేష్ ఒక్కసారి కుప్పకూలిపోవడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. అయితే ఆయనది ఖమ్మం జిల్లాగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా తల్లాడకు సంబంధించినటువంటి రాకేష్ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ నిన్న సెలవు రోజున తన ఫ్రెండ్స్తో కలిసి ఆటలాడుతూ ఉన్నాడు. తెల్లవారుజామున ఈ గేమ్ ప్లే ఆడుతున్న నేపథ్యంలో షటిల్ ఆడుతూ ఉన్నాడు. హెవీగా అప్పటి వరకు 1 అవర్ పాటుగా ఆడుతూ గడిపాడు, యాక్టివ్గానే ఉన్నాడు. అంతలోనే కుప్పకూలిపోయాడు. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పి చాలా మంది వైద్యుల్ని, గతంలో ఇటువంటి సంఘటన అనేకంగా చోటు చేసుకున్నాయి, అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, మన సామర్థ్యానికి మించి, మన బాడీ తీసుకున్నటువంటి స్ట్రెంగ్త్కి మించి, మన బాడీ తీసుకునే ప్రెషర్కి మించి మనం ప్రెషర్ ఇచ్చినప్పుడే. సో ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జిమ్కి వెళ్ళిన తర్వాత చాలా రోజుల పాటుగా వారంతా హెవీగా ఫుడ్ కన్జ్యూమ్ చేయడం కానివ్వండి, ఆల్కహాల్, డ్రింక్స్ అన్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఒకసారిగా జిమ్కి వెళ్దామని ఆలోచన చేసి కొంతమంది ఏం చేస్తుంటారంటే జిమ్ ఫీజు కట్టాం కదా అని చెప్పి ఆ ఫీజు మొత్తం కట్టిందంతా ఒక్కరోజే తీరాలన్నట్టుగా ఒకే రోజు హెవీగా వర్కౌట్స్ చేస్తారు, హెవీగా రన్నింగ్ చేస్తూ ఉంటారు. హెవీగా వాళ్ళు వర్కౌట్స్ చేసి వాళ్ళంతా ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా ఈ రోజున కొవ్వంతా కరిగిపోవాలన్న చందంగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. మన గ్రౌండ్కి వెళ్ళినా, రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళే ప్రాక్టీస్ ఉంటే వాళ్ళు తెలుస్తుంది. ఒక అథ్లెట్ కానివ్వండి, రెగ్యులర్గా దానిపైన ఫోకస్ చేసేటువంటి ఫిట్నెస్ ఫ్రీక్స్కి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎస్, మన రేంజ్ ఇది, మనం ఇంతవరకే పరిగెత్తాలి, లేకపోతే ఇంతవరకు మాత్రం మనం వెళ్ళాలనేటువంటి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దట్ ఈ సేమ్ టైం జిమ్కి వెళ్ళేటువంటి ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా కొంత వాళ్ళకంటూ ఒక వెయిట్ సంబంధించి లిఫ్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ కానివ్వండి, వాళ్ళు చేసే కార్డియో ఫీట్స్ కానివ్వండి, లేకపోతే వెయిట్ గెయిన్ చేసేటువంటి అంటే మజిల్ గెయిన్ కోసం వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రెస్క్రైబ్డ్ లిమిట్ అనేది వాళ్ళకి అలవాటు ఉంటుంది. కానీ సడన్గా వెళ్ళిపోయి ఆడదామనేటువంటి ఆటలాడేటువంటి తీరు కానివ్వండి, జిమ్కి ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేసేవారు కానివ్వండి, హెవీగా వాళ్ళకంటూ లిమిట్ ఉండదు. ఒకవేళ అక్కడ ట్రైనర్లు కానీ ఏం చెప్తూ ఉంటారు, మీరు కొంత ఆలోచించేయండి, నెమ్మదిగానే చేయండి అంటే మనం హెవీగా చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఉన్నదంతా ఒక్కరోజు మజిల్ పెరగాలని, ఒక్కరోజే మొత్తం ఫ్యాట్ అంతా కరిగించాలని ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలే కొంత ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రాకేష్ని ఆయన చాలా బాగున్నాడు, ఆయనకి పెద్దగా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ చూస్తూ ఉంటే మనకి విజువల్లో చూసే ప్రకారంగా ఏమాత్రం ఆయన ఒక ఫ్యాట్గా ఉండడం కానివ్వండి, లేకపోతే కొలెస్ట్రాల్ ఏమీ కనిపించలేదు, బయటికి కనిపించకపోవన్నీ కూడా. కానీ ఆ రకంగా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ అయితే కనిపించలేదు. హీఈస్ ఏ వెరీ గుడ్ అండ్ యాక్టివ్గా కనబడుతున్నాడు. కానీ అంతలోనే షటిల్ ఆడుతూ కుప్పకూలిపోవడం గల కారణం ఏంటి? మేబీ ఆయన అవర్స్ ఆఫ్ అవర్స్ ఆడి ఉంటాడు.
సో ఈ రోజుల్లో ఎందుకు ఈ లిమిటేషన్స్ అని మనం తీసుకోవాలి? ఉదాహరణకి మీరు గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే 60 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు కూడా మనకన్నా యాక్టివ్గా ఉంటారు. చాలా వేగంగా, వాళ్ళకంటే ఎటువంటి నొప్పులు ఉండవు. ఓ షుగర్లు, బీపీలు, బ్లడ్లు, షుగర్, ఇంకా ఇతర చిన్న చిన్న సమస్యలు ఏమీ ఉండవు. వారందరికీ కూడా చాలా పర్ఫెక్ట్ యాక్టివ్గా ఉంటూ ఉంటారు. మనం కొంత నాన్ వెజ్ లాంటి కన్జ్యూమ్ చేసినప్పుడే ఈ రోజు ఈ జనరేషన్స్లో, మన జనరేషన్ అంతా కూడా వాళ్ళకి డైజెషన్ అవ్వడానికి కొన్ని అవర్స్ పడుతుంది. దానికోసం మనం టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం, ఇంకా రకరకాలుగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కరెక్ట్గా మనం అంటే నిజంగా ఒక రకంగా చెప్పండి, మనిషి జీవితం ఎంత దుర్మార్గంగా మారిపోయిందంటే నచ్చిన ఫుడ్ తినలేడు, నచ్చినటువంటి గేమ్ ఆడలేడు. అటువంటి పరిస్థితి, అటువంటి జనరేషన్లో ఉన్నాం మనం. సో కొంత ఆచితూచి వ్యవహరించాలి. సో వాళ్ళకు మనకున్న తేడా ఏంటంటే ఫుడ్ కల్చర్ ప్రతి దాంట్లో కల్తీ, ప్రతిదీ కూడా పూర్తిగా కల్తీ అయిపోయింది. ప్రతిదీ కూడా ఓవర్ హీటెడ్ కానివ్వండి, ఓవర్ టేస్టీగా ఉండడం కోసమని మనమే కెమికల్స్ని, ఒకప్పుడు పురుగు యూరియా లేకపోతే ఇతరత్ర పెస్టిసైడ్స్ సంబంధించి కానివ్వండి, ఫెర్టిలైజర్స్ వినియోగించినటువంటి ఆ ఫుడ్ని తినాలంటేనే భయపడిపోయేవారు. పంటలకి ఆ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ వేస్తే తినడానికి అది ఒక విషపాహారంగా భావించేవారు. ఇప్పుడు అక్కడ పెస్టిసైడ్స్ వాడడం, ఫెర్టిలైజర్ ఒకే ఎత్తు అయితే, మనం తినేటువంటి ఫుడ్లో కూడా ఫుడ్ కలర్ మంచి రెస్టారెంట్స్కి వెళ్ళి ఎమ్మి అని తింటూ ఉంటాం. కానీ దాంట్లో పిచ్చిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తూ ఉంటారు, టేస్ట్ కోసం రకరకాల ఆయిల్స్ వాడుతూ ఉంటారు, రకరకాల కెమికల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫుడ్ అలవాట్లు మారిపోయాయి. సో కాబట్టి మనం స్ట్రెయిన్ తీసుకోవడం కొంత తగ్గించాలి, మన హెల్త్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయడం చాలా ముఖ్యం. సో ఇక్కడ రాకేష్ విషయంలో హీఈస్ వెరీ ఫిజికల్లీ ఫిట్ అండ్ యాక్టివ్. ఆయన ఆడుతున్నటువంటి సేపు అంతా కూడా విజువల్స్ రికార్డ్ అయింది. ఒక స్టార్టింగ్ ఒక 10-20 సెకండ్స్ మనం పరిశీలిస్తే ఈజ్ వెరీ మచ్ యాక్టివ్, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మేబీ ఆయన బాడీ హెవీగా స్ట్రెయిన్ అయింది, హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఉన్న పలంగా ఆయన శ్వాస, బ్రీతింగ్ కూడా కంట్రోల్ కాని సిచ్యువేషన్ కనిపించింది. అంతలోనే కుప్పగూలిపోయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. 25 ఏళ్ల యువకుడే ఈ రకంగా ఒక గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయాడంటే ఇంకా వయసు మీద పడ్డా కొలది మనుషులు ఎలా మారిపోతున్నారు, వారి జనరేషన్స్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. అది ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానివ్వండి, మనకి రెగ్యులర్గా మనకు దానిపైన పట్టున్నటువంటి విషయాలపైన పెద్దగా పొరపాట్లు. వాకింగ్ చేస్తున్నామంటే రెగ్యులర్గా మనం వాక్ చేస్తున్నామంటే ఓకే, కానీ ఒకే రోజు కిలోమీటర్ వాక్ చేస్తున్నామన్న పొరపాటే. మనం రన్నింగ్లో ఉన్నామంటే ఓకే, కానీ ఒకే రోజు కిలోమీటర్ మొత్తం రన్ చేయాలనుకుంటే అది ఇబ్బంది. సో మన బాడీ అనేది టర్న్ అవ్వాలి. అందుకే మినిమం మనం ఒక విషయానికి హ్యాబిచ్యుయేట్ అవ్వాలంటే మినిమం ఆఫ్ 2 to 3 weeks. సో ఆ సమయం వరకు మన బాడీ అలా హ్యాబిచ్యుయేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో కూడదు ఒకే రోజైనా మొత్తం సాధించగలుగుతారు అనుకుంటే డెఫినెట్గా ఇబ్బంది పడేటే. మరీ ముఖ్యంగా ఈ నా జనరేషన్స్ నాతోటి స్టూడెంట్ ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా దయచేసి కొంత జాగ్రత్తగా ఉండండి ఇటువంటి విషయాల్లో. ఎస్, మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, సో ప్రెసెంట్ ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? రాకేష్ ఆరోగ్య పరిస్థితి గతంలో ఏదైనా ఇటువంటి ఇబ్బందులు ఉండేనా? నిండా 30 లేదు, 25 ఏళ్లకే గుండెపోటు రావడం ప్రస్తుతం అందరినీ కూడా కలిసి వేస్తుంది. ఇది ఒక మెయిన్ కన్సర్న్ పూర్తిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తరచూ యంగ్స్టర్స్ లో కూడా హార్ట్ అటాక్ అనేది కూడా తరచూ రావడం వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా ఉండకపోవడము, మొత్తం మీద కూడా రకరకాల వ్యాధులు పడుతున్నారని తెలుస్తుంది. ఒకవైపు వయసుతో సమాధానం లేకుండా హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఇప్పుడు రాకేష్ కూడా సేమ్ అలాగనే షటిల్ ర్యాక్స్ ఆడుతున్నాడు. ఒకవైపు ప్రైవేట్ ఏదైతే నాగోల్ స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో కూడా వీళ్ళ స్నేహితులతో కలిసి ర్యాక్ ఆడుతున్న సమయంలో కూడా రాకేష్ మొదట మాట్లాడుతున్నారు, సాదాసీదనంగా నవ్వుతున్నాడు. విజువల్స్ లో చూస్తుంటే కూడా వీడియోలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు. యాక్టివ్ గా షటిల్ ఆడుతున్న వెంటనే పుట్టాటుగా కుప్పగూలిపోయాడు. వెంటనే స్థానికంగా ఫ్రెండ్స్ అందరు కలిసి స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లే లోపల కూడా డాక్టర్స్ అప్పటికే చనిపోయాడంటూ కూడా వెల్లడించారు. కానీ ఇటీవల కాలంలో యంగ్స్టర్స్ లో రోజుకి పెరిగిపోవడము, నిత్యము హెల్తీగా ఉండేవాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళని కూడా హార్ట్ అటాక్ వదలట్లేదని కూడా తెలుస్తుంది. ఒకటేసారి కుప్పగూలిపోవడం, వెంటనే వాళ్ళు స్పాట్ లో చనిపోవడం అనేది కూడా భయభ్రాంతిలకు గురయ్యే విధంగా ఉంది. అంటే డిఫరెంట్ ఒకటి హెల్త్ లైఫ్ స్టైల్ మార్చుకోకపోవడము, ఇటీవల ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇటువంటి తరచూ జరుగుతాయి. ఒబేసిటీ వల్ల, అదే కాకుండా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా ఇటువంటివి అంటే అన్డయాగ్నోస్టిక్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ కానీ, లేకపోతే అనేక సార్లు బాడీ తీసుకోలేదు అంటే బాడీ చెప్పేస్తుంటది నీ వల్ల ఇది కాదు అని చెప్పినప్పటికీ కూడా బాడీని స్ట్రెస్ చేయడము, లేకపోతే గతంలో రాకేష్ కి ఏదైనా అనారోగ్య సమస్య ఉండేదా? పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా చెప్తున్నారా?
మాత్రం పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇప్పటివరకు అయితే ఏది కూడా వెల్లడించలేదు. హెల్త్ కేర్ కి సంబంధించిందంతా కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, అతని హార్ట్ కార్డియోకి సంబంధించినది ఎటువంటిది లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో తరచూ అందరికీ రావడం కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఉంది. ఆ హెల్త్ కండిషన్ అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ జిమ్ ఫ్రీక్స్ కూడా ఈ మధ్య కాలంలో డెడ్ లిఫ్ట్స్ చేయడం అంటే ఒకటేసారి 200 కిలోలు 100 కిలోలు లేపేసరికి అది పట్టుకునేసరికి కూడా వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ రావడం ఇటువంటి తరచు జరుగుతున్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ ఎంత ఉన్నప్పటికీ కూడా బాడీ ఎంత తీసుకోగలుగుతుంది, నువ్వు ఎంత స్ట్రెస్ చేయగలుగుతావు బాడీ అనేది కూడా గ్రహించాల్సిన విషయం. కానీ మొత్తం మీద కూడా ఇటువంటి తరచు జరగడం డాక్టర్స్ కూడా కొన్ని ప్రికాషన్స్ చూసుకోవాలంటూ కూడా చెప్తున్నారు.